కలియుగ దైవం ఆపద మొక్కులవాడు అయిన శ్రీ వెంకటేశ్వర స్వామి చరిత్ర చాలా అద్భుతమైనది. ఈ కథను ముఖ్యమైన ఘట్టాలుగా ఇక్కడ తెలుసుకుందాం. 1. భృగు మహర్షి పరీక్ష. కలియుగం ప్రారంభంలో యజ్ఞఫలాన్ని ఎవరికి ఇవ్వాలో తేల్చుకోడానికి భృగు మహర్షి త్రిమూర్తులను పరీక్షించడానికి వెళ్తారు. శివుడు, బ్రహ్మలు తగిన గౌరవం ఇవ్వలేదని కోపించిన ఆయన చివరకు వైకుంఠానికి చేరుకుంటారు. అక్కడ విష్ణువు లక్ష్మీదేవితో ఏకాంతంగా ఉండి తనను గమనించలేదని ఆగ్రహంతో విష్ణువు వక్షస్థలంపై గుండెపై తంతారు. 2. లక్ష్మీదేవి అలుక. భూలోకానికి విష్ణువు ఆగమనం. తన నివాసమైన విష్ణువు వక్షస్థలంపై భృగువు తన్నడం చూసి లక్ష్మీదేవి ఆగ్రహించి వైకుంఠాన్ని విడిచి భూలోకంలోని కొల్హాపూర్ చేరుకుంటుంది. లక్ష్మీదేవిని వెతుకుతూ శ్రీమహావిష్ణువు కూడా భూలోకానికి చేరుకుంటాడు. అక్కడ ఆయనను వకుళాదేవి పూర్వజన్మలో యశోద పెంచి పెద్ద చేస్తుంది. ఆమె ఆయనకు శ్రీనివాసుడు అని పేరు పెడుతుంది. 3. పద్మావతి శ్రీనివాసుల కళ్యాణం. ఆ ప్రాంతాన్ని పాలించే ఆకాశరాజు కుమార్తె పద్మావతి. శ్రీనివాసుడు ఆమెను చూసి ప్రేమించి వివాహం చేసుకోవాలని నిశ్చయించుకుంటాడు. వివాహ ఖర్చుల కోసం శ్రీనివాసుడు కుబేరుడు వద్ద అప్పు తీసుకుంటాడు. ఈ అప్పును కలియుగాంతం వరకు భక్తులు సమర్పించే కానుకల రూపంలో చెల్లిస్తూనే ఉంటానని మొక్కుకుంటాడు. 4. తిరుమలలో స్థిర నివాసం. వివాహం తర్వాత లక్ష్మీదేవికి ఈ విషయం తెలిసి శ్రీనివాసుడిని నిలదీస్తుంది. అప్పుడు శ్రీదేవి, భూదేవి అంటే పద్మావతి ఇద్దరూ తన హృదయంలోనే ఉంటారని స్వామివారు వివరిస్తారు. కలియుగంలో భక్తులను రక్షించడానికి తాను శిలావిగ్రహంగా వెలుస్తానని చెప్పి తిరుమల కొండపై శ్రీవేంకటేశ్వర స్వామిగా కొలువుదీరుతారు. ముఖ్యమైన విషయాలు. 7 కొండలు. ఈ కొండలు ఆదిశేషుడు పడగ విప్పినట్లుగా ఉంటాయని చెబుతారు. అప్పు. స్వామివారు కుబేరుడికి తీసుకున్న అప్పుపై వడ్డీ మాత్రమే భక్తుల హుండీ కానుకల ద్వారా చెల్లించబడుతోందని నమ్మకం. వరాహస్వామి. తిరుమల క్షేత్రం మొదట వరాహస్వామిది. అందుకే స్వామివారికంటే ముందే వరాహస్వామిని దర్శించుకోవడం